హైదరాబాద్ మీర్ చౌక్లోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఇంట్లోకి వెళ్లి అక్కడున్న వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఉస్మానియా, మలక్పేట్, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయితే స్పాట్లోనే కొందరు చనిపోయారు. మిగతా వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఉదయం 6:16 ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. పొగలు దట్టంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో భవనంలో 21 మంది ఉన్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక కేంద్రాల నుంచి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 11 వాహనాలు, ఒక అగ్నిమాపక రోబో, 17 మంది అధికారులు, 70 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీళ్లంతా వలస కార్మికుల కుటుంబాలే అని చెప్పారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. మృతులు అభిషేక్ మోదీ, ఆరుషి జైన్, హర్షలి గుప్తా, శీతల్ జైన్, రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్నీబాయిగా గుర్తించారు. వీరే కాకుండా మృతుల్లో మైనర్లు హర్షలి గుప్తా, ఇరాజు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.